నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మరొక కొత్త వివాదం ఇటీవల మొదలైంది. అదేమిటంటే స్టిక్కర్ల వివాదం. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రభుత్వ పరంగా లబ్ధి పొందిన లబ్ధిదారుల అందరి ఇళ్ళకి జగన్ ఫోటోతో కూడిన ఇట్లాంటి నేను చెప్పిన మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్ రాసి ఒక స్టిక్కర్ను ఆ ఇంటికి అతికేస్తారట. ఆ ఇంటి యజమాని అనుమతితోనే అతికేస్తామని ఒక్కోసం మెరుపు. అంటే మీరు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ ఫోటో మీ ఇంటికి పెట్టాల్సిందే అనే ఒక కండిషన్ కూడా ఇందులో ఉంది. సరే, ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకుంటామన్నది అది హొసమెరుపు. ఎందుకంటే ఎవరైనా ఆ ఇంటికి పెన్షన్ వస్తూ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ లబ్ధి పొందిన వారు మా ఇంటికి మీ జగన్ స్టిక్కర్ వద్దు అని ధైర్యంగా చెప్పలేరు. చెప్తే వాడు పెన్షన్ కట్ అవుతుందో, రేపు పొద్దున రాజకీయ కక్ష తీర్చుకుంటారనే అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. భయం కూడా ఉంటుంది. అనుమానం కంటే భయం ఎక్కువ ఉంటుంది. కనుక ఆ రకంగా నిర్బంధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో మా నమ్మకం నీవే జగన్ అని చెప్పి ఆ స్లోగన్ ఉన్న స్టిక్కర్ను అంటించుకోక తప్పని పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే మనవాడెవడో పరాయి వాడేవాడు తెలిపోతుంది. ఒకవేళ మొండివాడెవడైనా ఉండి తెలుగుదేశమో లేకపోతే ఇతరత్ర బీజేపీ ఇతర పార్టీ కాంగ్రెస్ ఇతర పార్టీ అభిమానులు ఎవరైనా నుండి అవును ప్రభుత్వం మాకు ఇచ్చేది హక్కుగా ఇస్తుంది, పెన్షన్లు మాకు హక్కు, మేము తీసుకుంటాం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ విభేదిస్తాం అనే వాడి ఆటలు చెల్లవు. అంటే నిర్బంధంగా ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న ప్రతి వాడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి భజన చేయాల్సిందే, వారి ఫోటో ఇంటికి అంటేసుకోవాల్సిందే. చివరికి ఇంటి భూ సర్వే పేరు మీద వచ్చే పాస్బుక్ను శాశ్వతంగా ఉండే భూమికి సంబంధించిన పాస్బుక్ కూడా జగన్ ఫోటోతో ఉండాల్సిందే అని చెప్పి జరుగుతుంది. అంటే ప్రజల ఓట్లతో గెలిచిన ఈ నాయకులు తాము పెత్తందాలు వ్యవహరిస్తూ తమ పేర్లను, తమ తండ్రుల పేర్లను, తమ పేర్లను, తమ వారసుల పేర్లను ఈ పథకాలకు తగిలిస్తూ జగనన్న పథకం, జగనన్న ఆసరా అని, జగనన్న రకరకాల వైఎస్ఆర్ ఆసరా అని తండ్రి పేరు కొడుకు పేరు పెట్టుకుని ఏకాఏకన గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పనిచేశారు. ఇప్పుడు ఈయన పనిచేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ఈ రకంగా ఆలోచన చేస్తుంది, ప్రజలను బిచ్చగాళ్ళకు మారుస్తుంది. ఆ బిచ్చగాళ్లకు బరాలు ఇస్తూ లేకుండా బిచ్చం వేస్తూ పూర్తి స్థాయిలో వారిని అధోపతాలను నొక్కేస్తున్నది. వినకపోతే నిర్బంధంగా వినిపిస్తుంది అన్నట్టు మంచి ఉదాహరణ ఈ స్టిక్కర్ అనేది. ఈ స్టిక్కర్ కానీ లేకుంటే భూ సర్వే పేరు మీద భూ సర్వే జరిగిన తర్వాత భూ రక్షా హక్కు పత్రం ఏదైతే పాస్బుక్ ఇస్తున్నారో దాని మీద ఫోటోలు కానీ ఇవన్నీ అధికారం శాశ్వతంగా ఉంటుంది అనుకునే వాళ్ళు చేసే పని. ఇది సరైనది కాదు. వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు, కానీ ఇట్లా తమ పేర్లు, తమ తాతల పేర్లు పథకాలకు పెట్టుకొని ఆ పథకాలు వరాలు ఇస్తున్నట్టు బిచ్చవేస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారనే అభిప్రాయం. ఇది సరైనది కాదు. ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా కూడా సరైనది కాదు. ఇలా వ్యక్తుల పేర్ల మీద పథకాల ప్రచారము పెద్ద ఎత్తున చేసుకుంటూ వారి అధికారం బలాన్ని దర్పాన్ని చూపించుకోవడానికి, రేపటి ఎన్నికల్లో బలాబలాలు తెలుసుకోవడానికి ఇది ఒక రకమైన బహిరంగ సర్వేగా భావించవచ్చు. ఈ స్టిక్కర్ అంటేయడం అంటేనే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా కాదా అని బహిరంగంగా వాలంటీర్ల ద్వారా అడగడం. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందినా కూడా ఒక్క క్లిక్తో డబ్బులు అకౌంట్లో పడే పరిస్థితి ఉన్నప్పుడు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా స్వయంగా డబ్బు రూపాయలు పంపడం, అందులో అవినీతికి తావుండడం, వాలంటీర్లు కొంత నొక్కేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ మధ్యయుగాల్లోకి వెళ్ళడం. మధ్యయుగాల్లో ఎవరైతే రాజులు ఎట్లా చేశారో అదే రకంగా ఇప్పటి రాజకీయాలు కూడా మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయని ఒక చక్కటి తార్కాణం ఇది. మా బొట్టు పెడతాం, ఆ బొట్టు ఉంచుకుంటారా తీసేస్తారా, మీ ముఖానికి అంటే మీ ఇంటి ముఖానికి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడతాం, మీరు వద్దంటే మీ పని పెడతాం అనే కక్ష సాధింపు ధోరణి మాత్రమే కనపడుతుంది. ఇది ఒక రకంగా అధికారికమైన ప్రభుత్వం చేసే ఓటు బ్యాంకు రాజకీయాల సర్వేగా భావిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.